హాయ్ గైస్, వెల్కమ్ టు స్టోరీ బ్లాక్స్. ఈరోజు మన రివ్యూ వచ్చేసి ప్రేమలు, స్టారింగ్ బై నెట్స్లాండ్ మమితా బైజు, డైరెక్టర్ బై గిరీష్ రెడ్డి. ఇక స్టోరీ విషయంలోకి వస్తే, లైఫ్లో ఎప్పుడు రిజెక్షన్స్, ఫెయిల్యూర్ చూసే సచిన్ కోచింగ్ కోసం హైదరాబాద్ వచ్చి అక్కడ రీను అనే అమ్మాయితో పరిచయం ఏర్పడి వీళ్ళ రిలేషన్షిప్ ఎలా వెళ్ళింది, ఎలా జరిగింది అనేది స్టోరీ. సహజంగా ఇలాంటి స్టోరీస్ మనం వింటే ఎక్కడ కొత్తగా అనిపించదు. అండ్ సినిమాకి మెయిన్ 3 పాయింట్స్. ఫస్ట్, రైటింగ్. సహజంగా ఇలాంటి స్టోరీస్ చాలా వచ్చాయి, మనకి సినిమా ఎక్కడ బోర్ కొట్టదు. కమింగ్ టు డైరెక్టర్ గిరీష్ రెడ్డి, తన రైటింగ్ చాలా బాగా రాశాడు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ బోర్ కొట్టదు అండ్ ఇంట్రెస్టింగ్, ఫన్, చాలా బాగా రాసుకున్నాడు స్టోరీని. సెకండ్, ఆర్క్ సెట్టింగ్. సహజంగా మనం మలయాళం మూవీస్ ఎందుకు ఇష్టపడతామంటే అక్కడ క్యారెక్టర్స్ అండ్ లొకేషన్స్, వాళ్ళు వైబు అండ్ న్యాచురల్గా తీయడం అనేది చాలా బాగుంటుంది. అదే క్యారెక్టర్స్ డిఫరెంట్ హైదరాబాద్లో తీస్తే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమాకి చాలా ప్లస్ పాయింట్. అండ్ చాలా బాగా అనిపించింది నాకు, రిఫ్రెషింగ్ అనిపించింది. సహజంగా డిఫరెంట్ కల్చర్స్ హైదరాబాద్లో, అదే మలయాళం క్యారెక్టర్స్ హైదరాబాద్లో ఉంటే ఎలా జరుగుతుంది అనేది సినిమా స్టోరీ చాలా బాగా అనిపించింది నాకు. అండ్ థర్డ్, హ్యూమర్. చాలా చాలా బాగా అనిపించింది. ఆది అండ్ హీరో నెస్లన్ మధ్య జరిగే కామెడీ ట్రాక్ అంటే చాలా చాలా బాగా అనిపించింది. అండ్ ఫ్రెండ్కి హీరోకి జరిగే కామెడీ ట్రాక్ అంటే చాలా చాలా బాగా అనిపించింది, చాలా బాగుంది. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, హీరోయిన్ మమితా బైజు చాలా చాలా ఎక్స్ట్రాడినరీ మెచ్యూర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది అనిపించింది నాకు. సహజంగా ఇలాంటి మూవీస్కి యాక్టింగ్ మోర్ ఇంపార్టెంట్. దిస్ గర్ల్ ఈజ్ వెరీ 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 బ్యూటిఫుల్ యాక్టింగ్ దిస్ మూవీ, చాలా చాలా బాగా అనిపించింది. అండ్ హీరో నెస్లన్ చాలా గొప్ప యాక్టర్ అండ్ వన్ ఆఫ్ ద టాప్ క్లాస్ యాక్టర్ ఇన్ మలయాళం మూవీ ఫ్యూచర్. ఈజ్ ఫ్యాబులస్ యాక్టింగ్, చాలా చాలా బాగా అనిపించింది నాకు. అండ్ కమింగ్ టు ఫ్రెండ్ క్యారెక్టర్ సంగీత్ ప్రతాప్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్, వెరీ వెరీ బ్యూటిఫుల్ గాయ్. అండ్ చాలా బాగా అనిపించింది, యాక్టింగ్ అంటే డిఫరెంట్గా చేశాడు. చాలా చాలా కామెడీ ట్రాక్స్ చాలా బాగా అనిపించినాయి. అండ్ ఆది క్యారెక్టర్ శ్యామ్ మోహన్ గట్ట చాలా చాలా సూపర్ మెచ్యూర్డ్ యాక్టింగ్ చేశాడు అనిపించింది. చాలా సీన్స్ గట్రా హిలేరియస్ అనిపిస్తాయి. అండ్ కార్తిక క్యారెక్టర్ అఖిల భార్గవన్ గట్రా చాలా బాగా చేసింది, తనకున్న క్యారెక్టర్ పరిధిలో చాలా బాగా చేసింది. అండ్ ఆల్ యాక్టర్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్, చాలా బాగా చేశారు. కమింగ్ టు టెక్నికల్స్, కమింగ్ టు రైటర్ అండ్ డైరెక్టర్ గిరీష్ రెడ్డి, స్టోరీ పాతదైనా ఫ్రెష్గా డీల్ చేయడం జరిగింది, చాలా బాగా అనిపించింది. ఇలాంటి కథలు చాలా కొత్తగా తీయాలంటే చాలా టెక్నికల్ పరంగా ఉండాలి. అండ్ అందులో డైరెక్టర్ చాలా సక్సెస్ అయ్యాడు అనిపించింది. దిస్ డైరెక్టర్ ప్రీవియస్ ఫిలిమ్స్ తనీర్ మతన్ దినంగల్ అండ్ సూపర్ శరణ్య అండ్ ప్రేమలు. అండ్ టెక్నికల్ విషయంలోకి వస్తే, మ్యూజిక్ ఈజ్ వెరీ క్రూషల్ దిస్ మూవీ. మ్యూజిక్ డైరెక్టర్ విష్ణు విజయ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ మూవీ ఇన్ దిస్ మూవీ. ఈజ్ ప్రీవియస్ వర్క్స్ అంబిలి అండ్ భీమంటే వజీ, తల్లుమల్ల అండ్ ప్రేమలు. అండ్ నెక్స్ట్ డిఓపి అజ్మల్ సబు. నాకు ఈ సినిమాలో కొన్ని సీన్స్ చాలా చాలా బాగా అనిపించాయి. అండ్ కెమెరా వర్క్స్ కూడా చాలా బాగా అనిపించింది. ఎస్పెషల్లీ హైదరాబాద్ లొకేషన్స్లో తీయడం బాగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. ఈ ప్రీవియస్ వర్క్స్ సొల్మంటే తినెచ్కల్ అండ్ ప్రేమలు. ఇంకా ఎడిటింగ్ విషయంలోకి వస్తే, ఎడిటింగ్ చాలా బాగా అనిపించింది. ఎడిటర్ ఆకాష్ జోసఫ్ వర్గీస్. ఈ ప్రీవియస్ ఫిలిమ్స్ కుడాషా అండ్ సూపర్ శరణ్య అండ్ ప్రేమలు చాలా చాలా బాగా అనిపించింది. వెరీ బ్యూటిఫుల్ మూవీ, ప్లీజ్